దేశం కోసం పాకిస్తాన్తో తలపడి 18 ఏళ్ల కుర్రాడు చేసిన త్యాగం పాపం వాళ్ళ తల్లిదండ్రులకి జీవితాంతం బాధ అనిపించినా దేశం కోసం త్యాగం చేశాడు పిల్లాడు. ప్రతి నిమిషము ప్రతి ఇండియను ఆయన చేసిన త్యాగం అందరూ గుర్తుంచుకోవాలి. ఇప్పటికన్నా పొలిటీషియన్స్ ఒక తెలంగాణ ఏపీలో అన్ని ఆల్ పార్టీస్ తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీ లీడర్స్ అయినా మీరు ఏ కార్యక్రమానికైనా అవినీతి సొమ్ము అనేది తినకుండా ఉంటే చాలు. ఇప్పటి వరకు తిన్నారు, సరిపోయింది. పాపం ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లాడు దేశం కోసం ప్రాణాలను వదిలేశాడు. 12 మంది పాకిస్తాన్ వాళ్ళని లేపేశాడు. అతను చేసిన త్యాగానికి మీరు డబ్బులు ఇస్తే సరిపోదు. గవర్నమెంట్ కానీ పొలిటికల్ నాయకులు కానీ ఎవరైనా సరే మీ బుద్ధులు మార్చుకోండి. ఒక ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇటువంటి సైనికులు చనిపోయినప్పుడు మీరు అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ వదిలేయండి. ఇక నుంచి అక్రమంగా సంపాదించకండి. ఎంతసేపు సీఎం కావాలి, నా కొడుకు పిఎం కావాలి, నా కొడుకు రాష్ట్రపతి కావాలి, ఈ ఆలోచనలు తప్పించి ఒక సైనికుడికి ఉన్న ఆవేదన మీ ఒక్కడికి లేదు. ఎంతసేపు ఒకటే ఎంత తినాలా, ఎంత సంపాదించాలా, ఏం చేస్తావు? చచ్చేటప్పుడు నువ్వు నీ అంటరాదు. అది ఎన్ని కోట్లు తినేశారు, అన్ని డబ్బులు తిన్నప్పుడు ఒక్కసారి ఈ బిడ్డల త్యాగఫలం గుర్తుకొస్తే మరీ మంచిది. మీరు అన్నం తినేటప్పుడు కూడా వాళ్ళ బ్లడ్ గుర్తుకు రావాలి, వాళ్ళు చేసిన త్యాగం గుర్తుకు రావాలి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మురళి. ఇటువంటి బిడ్డల కన్నా దేశం